హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, ముందుగా మీకు అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇదైతే నిన్నటి వీడియో అనమాట. నేను ఈరోజు అప్లోడ్ చేశాను. నిన్న కొంచెం నాకు హెల్త్ బాగాలేదనమాట, అందుకని చెప్పి నిన్న వీడియోని అప్లోడ్ చేయలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. నాకైతే నిన్నంతా నిద్ర పట్టలేదండి, ఎందుకంటే అందుకేనేమో అనారోగ్యం వచ్చింది నాకు ఈరోజు. ఎందుకంటే ఈ కోడి పిల్లల గురించేనమాట. అసలు గంటకి ఎన్ని పిల్లలు చేసినాయి అని చూసుకుంటూ నిద్రే పోలేదనమాట. ఎందుకంటే అంత ఎగ్జైట్గా చూడడం. నేను జనవరి 1 రోజు ఒక కోడిని పొదిగేస్తే అదేం చేసింది, స్టార్టింగే మనకి ఇయర్ స్టార్టింగే 2 పిల్లలు చేసింది అనమాట. ఇంక నేను డిసప్పాయింట్ అయిపోయాను. ఇప్పుడు కూడా అట్లానే పిల్లలు చేస్తాయో చేయవో అని చెప్పేసి భయపడ్డానమాట. భయపడి ఎంతో సంతోషంగా చూసేయండి 12 పిల్లలను చేసింది. అంటే గుడ్లో ఉంది చూసారా, ఆ పిల్లతో కూడా చెప్తున్నాను నేను. ఇది ఫస్ట్ పుట్టిందనమాట. నైట్ కాలేసి తొక్కేసింది, పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసాయి. నేను షార్ట్స్లో పెడతాను, అది నేను ఎట్లా చేశాను, దీని పొట్టలో పేగులన్నీ ఎట్లా కట్ చేశాను ఏంటనేది మీకు షార్ట్స్లో ఆ వీడియో ఉంటుంది. దీంట్లో యాడ్ చేయడానికి నాకు కుదరలేదనమాట, ఎందుకంటే దాన్ని నేను షార్ట్ వీడియో కింద తీస్తాను, లాంగ్ వీడియో కింద తీయలేదు. అందుకని చెప్పి నేను షార్ట్స్లో పెడతాను, అది చూసేయండి. పొట్టలో పేగులని బయటకు వచ్చేసేసరికి కట్ చేసి బ్రతకదా అని చెప్పి భయపడి దాని కిందే పెట్టాను. ఇక అయినా దీన్ని చూడాలి ఏం జరిగిద్దో. ఇక 2 గుడ్లు మిగిలిపోయాయి అనమాట. 14 గుడ్లు పొదగేసాను, 12 పిల్లలను చేసింది, 2 గుడ్లు మిగిలిపోయాయి. ఇదేం చేస్తుందంటే ఆ 2 గుడ్ల కోసం ఈ పిల్లల్ని కొంచెం దగ్గరకి తీసుకోవట్లేదు, మేత కూడా పెట్టట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను ఆ గుడ్లను రెండింటిని తీసుకెళ్ళి, మనకి ఇంక్యుబేటర్ ఉంది కదా, అది మీకు తెలుసు కదా, వీడియోస్లో చూపించాను కదా, ఇంక్యుబేటర్లో పెట్టేస్తే అవి 2 రోజులకు వచ్చేస్తే తీసుకొచ్చి కలిపేస్తాను అనమాట. చూసేయండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. కొత్త సంవత్సరంలో కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ భోగి రోజు నాకు ఈ పిల్లలను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇలానే సంవత్సరం మొత్తం మంచిగా పిల్లలు చేస్తూ మంచిగా డెవలప్ అవ్వాలని మా ఫాము మీరందరూ కోరుకోండి. ఓకే అండి, ఇక్కడ ఏంటంటే చూస్తున్నాను, వీటికి నేను మీకు తెలుసు కదా, నేను కోళ్ళని ఎట్లా పొదగేస్తానో, కొంచెం ఇసుక పోసి ఆ ఇసుక మీద యాపాకేసి పొదగేస్తాను అనమాట. దానివల్ల మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మన వీడియోస్ ఎప్పుడు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నేను చెప్పాను కదా జనవరి రోజు ఒక 2 పిల్లలు చేసిందని చెప్పి, ఆ కోడి దగ్గర నుంచి ఆ 2 పిల్లలను తీసుకొచ్చి దీంట్లో కలపదాం అనుకుంటున్నాను. ఎందుకంటే దేనికి కలపాలనుకుంటున్నానంటే, చూడండి వీటికి రెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 2 పిల్లలే కదా, వీటిని తీసుకొచ్చి దీని కింద కలిపేస్తే ఆ కోడి మళ్ళీ గుడ్లు పెట్టి పొదిగిద్దని చెప్పి ఒక చిన్న ఆశతోటి. కానీ చాలా తప్పు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే తల్లి ప్రేమ కదా, అది కష్టపడి 21 రోజు పొదిగి 2 పిల్లలైనా ఎక్కువ పిల్లలైనా చేసింది కదా, దాని దగ్గర నుంచి తీయటం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ తప్పలేదు, తీసుకొచ్చి కలుపుతున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది ఉంచుకుంటే బాగుంటుంది, ఉంచుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ తల్లి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. మీరెవరు ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పేసి మీరెవరు అయితే మాత్రం కామెంట్ చేయొద్దు, ఎందుకంటే నాకే అనిపించింది తప్పు అని అట్లా తీసుకొచ్చి పెట్టడం. సరే తప్పలేదు, ఉంచాను. కానీ కాసేపు ఉంచుకుంది, బాగానే చూసుకుందనమాట. అవి ఉండట్లేదు, వాళ్ళమ్మ అటు సైడ్ నుంచి, ఈ గదికి అటు సైడ్ నుంచి వాళ్ళమ్మ కేకలు పిలుస్తుంది, అరుస్తుంటే ఇక ఇవేం చేస్తున్నాయి, ఉండట్లేదు. చూడండి అట్లా బయటకు వచ్చి వస్తున్నాయో. ఇదైతే తల్లిలా దగ్గరకు తీసుకుంది, దానికి పిల్లలన్నీ ఒకేలా అనిపించినాయి, అందుకని చెప్పి అదైతే దగ్గరకు తీసుకుంది. చూసేయండి అసలు ఎంత చక్కగా బయటకు వచ్చి చూస్తుందో. వాళ్ళ అమ్మ అటు నుంచి వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి అన్నమాట, అందుకని చెప్పి అటు నుంచి చూస్తుంది. ఎంత చక్కగా చూస్తుందో. నా ప్రయత్నం అయితే నేను చేశాను, కానీ ఇవి ఉండలేదండి. తర్వాత నేను ఆ వీడియోని తీయలేకపోయాను, ఎందుకంటే అవి ఉండలేదు, తల్లి దగ్గరికి వెళ్ళిపోయినాయి. చూపిస్తాను వాళ్ళ అమ్మను కూడా, చూడండి ఇదిగోండి వాళ్ళమ్మ యువతలు ఉండి పిలుస్తుంది వాటిని. అవి ఏం చేసినాయి, తల్లి దగ్గర నుంచి బయటకు వచ్చేసినాయి అనమాట, ఉండలేదు అక్కడ. పాపం నాకు చాలా పాపం అనిపించేసింది అనమాట. ఇక్కడైతే చూసేయండి, ఇది తన పిల్లలకి, ఈ 2 పిల్లలకి చూడండి రెక్కలు కనిపిస్తున్నాయా, చక్కగా మేత పెడుతుంది, చక్కగా సాకేది ఇవి ఉన్నట్లయితే. ఇవి ఉండట్లేదు,
కాసేపు ఉండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాయి అనమాట. సర్లే అని వదిలేశాను. వాటి దగ్గరే ఉండిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరే ఆ 2 పిల్లలు ఉన్నాయి. దీని దగ్గరే 12 పిల్లలు ఉన్నాయి అనమాట. ఇంక నేనేంటంటే ఆ పొట్ట పేగులు బయటకు వచ్చేసినాయి అన్నాను కదా, ఆ కోడి పిల్లని నేను మళ్ళీ తల్లి దగ్గర పెడితే మళ్ళీ మెత్తబడిపోయిద్దేమోనో, మళ్ళీ కాలు వేసి పెడితే చనిపోయిద్దేమో అని భయం వేసి నేను ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళడానికి చేతిలో పెట్టుకున్నాను. తీసుకొచ్చి ఇంక్యుబేటర్లో పెట్టేశాను. చూడండి, ఇవైతే ఈరోజు వస్తాయి ఈ పిల్లలు రాగానే మీకు వీడియో తీసి పెడతాను. మీకు కంటిన్యూ వీడియో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.